నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, శ్రావణ బహుళపక్ష ఏకాదశి వచ్చేస్తోంది. దీన్ని అజ ఏకాదశి అని, ఆనంద ఏకాదశి అని పిలుస్తారు అనేది చదవటం జరిగింది. మంగళవారం ఏకాదశి ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది ఏకాదశి వ్రతాన్ని గనక చేసుకుంటే? అందున రుద్ర నక్షత్రంతో కూడి వస్తోంది కాబట్టి ఏమైనా ఇంకాస్త వైశిష్ట్యం ఉంటుందా? ఎలా ఈ ఆనంద ఏకాదశిని వినియోగించుకోవచ్చు? తప్పకుండా. అంటే మీరు చెప్పినట్టుగా 3 కాంబినేషన్స్ అయితే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మొదటిసారి అజాకాదశి అనేది ఎలాగో మహావిష్ణువు అనేది ఉంటుంది కాబట్టి ఓకే. తర్వాత అది ఎప్పుడు ఉండేది, దానికి ప్రత్యేకంగా మనం ఎలాగో ఆయన కథ ఏంటి అనేది ఎలాగో చెప్తాం. కానీ ఈ రోజు మంగళవారం కలిసి రావటం అనేది వచ్చినప్పుడు ఏంటంటే మనకి 3 సౌలభ్యాలు ఉన్నాయి. ఒకటి, మంగళవారానికి అధిపతి అనేది కుజుడు అవటం అనేది. తర్వాత కుజుడి యొక్క అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. సో సుబ్రహ్మణ్య స్వామిని కలో వెంకటో నాయక అంటే కనుక సుబ్రహ్మణ్యాంశే వెంకటేశ్వర స్వామి అని చెప్పేది కూడా కొన్ని పురాణాలు వ్యాఖ్యానించి ఉన్నాయి. కనుక మనం ఇవాళ చెప్పుకునేది కూడా విష్ణుమూర్తి ఆ రకంగా. తర్వాత ఆరుద్ర నక్షత్రం అనేది శివుడికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే ఏకాదశి కూడా ఆయనకి అత్యంత ప్రీతికరమైనది. ఇటు శివకేశవులు ఇద్దరిని సమానంగా ఆరాధించడానికి చాలా ఉపయుక్తంగా ఉండే రోజుగా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు. ఇంకా దీంతో పాటుగా మనం ప్రత్యేకంగా చేయించే ఏమంటాం ఈ దోష పరిహారాలు ఈ రోజైతే ఖచ్చితంగా నేను దుర్గాదేవికి చేయించడం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే మంగళవారం రాహు నక్షత్రం ఆరుద్రతో కలిసి రావటం అనేది చాలా మంచిది. అంటే మంగళవారం సతభిషం వచ్చిన, మంగళవారం స్వాతి వచ్చిన, ఆ తర్వాత మళ్ళీ మంగళవారం నాడు మనకి ఇంకోటి వచ్చేప్పటికి స్వాతి, ఆరుద్ర, సతభిషం ఈ 3 నక్షత్రాలు కూడా మనకి ఏదొచ్చినా కూడా చేయొచ్చు. అలాగే మంగళవారం కేతు నక్షత్రాలు వచ్చినా కూడా చేసుకోవచ్చు. అశ్విని, మఖ, మూల ఈ 3 ఉన్నా కూడా మనం సర్పదోషాలకు వినియోగించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎప్పుడైనా కొంతమంది అప్పటికప్పుడు ఏమంటే మేము రావుకేతు పూజ చేయించుకోవాలనుకుంటున్నాం, ఇవాళ మంచిదేనా అన్నది ఉంటే కనుక ఈ రోజు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచిది. మనం అలాంటిది ఏదైనా మనకి ప్లానింగ్ ఉంటే కనుక ఇప్పుడు మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. మంగళవారం నాడు ఖచ్చితంగా చేసుకోవచ్చు. చాలా మంచి శీఘ్ర ఫలితాలు ఇవ్వడానికి కొన్ని ఇలాంటి ఉపయుక్తంగా ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఏకాదశి విషయానికి వద్దాం. ఇది ఇక్కడ ఈ విష్ణు ఏకాదశి విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే మనం గత వీడియోలో కూడా కొన్నిసార్లు చెప్పాము. అంటే ఈ యొక్క ఏకాదశులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏకాదశిని ఆయా విష్ణు స్వరూపాలకు అంకితం చేయటం అనేది ఉంటుంది. ఇంతకు ముందు వచ్చింది ఏదైతే ఉందో అది శ్రీకృష్ణుడికి అంకితం చేసాము. ఇప్పుడు వచ్చేది ఏంటంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ విష్ణువుకి అంకితం చేయటం అనేది ఈ ఏకాదశి ప్రత్యేకత. అలాగే ప్రతి ఏకాదశి వెనక మళ్ళీ ఒక కథ అనేది ఖచ్చితంగా తెలియజేయటం అనేది ఉంటుంది. ఇది మనందరికీ తెలిసింది ఏదైతే ఉందో సత్యహరిశ్చంద్రుడి కథ అనేది మనకి, అంటే ఆయన విశ్వామిత్రుడికి దానం చేసి మొత్తం అన్నీ కూడా పోగొట్టుకుంటే మళ్ళీ గౌతముడి దగ్గరికి వెళ్ళి ఇలా విషయాలన్నీ చెప్పుకున్నప్పుడు నువ్వు ఇలా ఈ అజాకాదశిని క్రమం తప్పకుండా నువ్వు పాటించు, అప్పుడు నీకు మళ్ళీ అన్ని పోయినవన్నీ దక్కించుకుంటావంటే అప్పుడు ఆ రకంగా మళ్ళీ ఆయన పోయిన రాజ్యాన్ని కానీ లోహితాసుడు అందరినీ కూడా మళ్ళీ దక్కించుకోవటం అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మన ఐశ్వర్యం పోయింది, మళ్ళీ రావాలి అనుకుంటే అజ ఏకాదశి ఖచ్చితంగా ఇది. తర్వాత రెండోది ఏంటంటే ఇంతే కాకుండా మనం ఏదైతే వాగ్దానం అంటాం, అంటే వాక్నే దానంగా చేసి ఎవరైతే ఇబ్బందులు తెచ్చుకుంటారు అలాంటి ఇబ్బందులు తొలగడానికి కూడా ఇదే. అంటే ఇక్కడ సత్యహరిశ్చంద్రుడు సత్యం అనేది ఏదైతే ఉందో ఆ సత్యదానాన్ని పాటించి ఆయన ఇబ్బందులు తెచ్చుకోవటం అనేది జరిగింది. అలాగే మనం ఏంటంటే అసత్య దానాలు ఎన్నో చేస్తుంటాం. అవును, ఎందుకంటే ఒక్కొక్కసారి ఉత్సాహంతో నేను అది చేసేస్తా, నేను దానం చేసేస్తా, నేను అవన్నీ కూడా మనకి పరోక్షంగా మళ్ళీ మన కర్మలోకి వెళ్ళిపోతూ ఉంటాయి ఇవన్నీ. అంటే మనం ఏవైతే మర్చిపోతుంటాం, అంటే ఇప్పుడు మనుషులకి చెప్పి మర్చిపోవటం అనేది వేరు. కొంతమంది దేవుళ్ళకి కూడా నీకు నాకు కలిసి వచ్చేస్తా, అది చేసేస్తాను, ఇచ్చేసేస్తావు అంటారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు లేదా నిర్లక్ష్యం వహిస్తారు. అప్పుడు కూడా ఏకాదశి చేయొచ్చు. ఖచ్చితంగా ఈ ఏకాదశినే చెయ్యాలి. అంటే మన వాక్ ద్వారా చేసే ఏవైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు ఏవైనా సరే సరిదిద్దబడాలన్నా ఇదే. తర్వాత మన ఇంట్లో సంపదలన్నీ మళ్ళీ పోయినవి ఏమైనా సరే, అంటే కొంతమంది పుడుతూనే కొంతమంది బంగారు చెంచాలో పుడతారు, వాళ్ళు పెరిగే టైంకి ఏం ఉండదు పాపం, మా తాతల నేతలు నాకాను అనుకోండి. సో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి వారి యొక్క వైభవాన్ని
తిరిగి పొందాలన్నా కూడా ఈ ఆజాకాదశిని ఎక్కువగా పాటించాలి. సో అందుకని ఖచ్చితంగా ఇది విష్ణుమూర్తిని అంటే ఏకాదశికి మనం చేసే నియమాలన్నీ కూడా ఇంచుమించు ఒకలానే ఉంటాయి. అంటే ఉపవసించడం అనేది ఒకటి, తర్వాత ఏదైనా సరే ఎంతో కొంత దానం చేయటం అనేది ఒకటి, అలా మనం ప్రతిసారి కూడా చేసుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈసారి ఏంటంటే కనుక ఎవరికైనా సరే దొరికితే దానిమ్మ పళ్ళు దానం చేసినట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఎవరికి దానం చేయమంటారు? అది ఎవరైనా పర్వాలేదు. అంటే సుమంగులు ఏమంటాం, భార్యాభర్తలు ఇద్దరు దంపతులు ఉన్న వాళ్ళు అంటే సుమంగులు అంటాం మనం మామూలుగా అయితే. దంపతులకి ఇవ్వాలా, దంపతులు కలిసి ఇవ్వాలా? దంపతులకి ఇవ్వక్కల, నేననేది ఇద్దరు ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. అంటే ఆడవాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు, మగవాళ్ళకి ఇచ్చినా పర్వాలేదు. అలా విడివి అంటే ఒకళ్ళే ఉన్న వ్యక్తులకు ఇవ్వకూడదు. పూర్వ సువాసనలకు కాకుండా దంపతులుగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మీరు, అదొక్కటే నియమం. సో ఎందుకంటే ఇక్కడ ఈ అజాకాదశిలో లక్ష్మీ నారాయణ ఇద్దరిని కూడా కొలవటం అనేది దీంట్లో ఉంటుంది ఈ ఏకాదశిలో. అందుకని ఇక్కడ మనం చక్కగా 2 దానిమ్మ వల్ల ఆయనకి 2 దానిమ్మ పళ్ళు ఈవిడికి ఇచ్చినా కూడా మంచి ఫలితాలు వస్తే వాళ్ళ ద్వారా ఆశీర్వాదం తీసుకోవటం. ఇది మెయిన్ ప్రాథమికంగా ఉండే నియమం. సరే ఒకవేళ మాకు దానిమ్మ పళ్ళు దొరకలేదు, ఇప్పుడు బాగా విరివిగా దొరుకుతాయి, మనకి దొరుకుతాయి, కొంతమంది దొరకలేదు బాధపడే వాళ్ళు కొంతమంది, మరి మనం ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకు ఉంటుంది. సో ఇలా దొరకని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా అరటిపళ్ళే మంచిది. అరటిపళ్ళు ఇవ్వచ్చు. కానీ దొరికితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం ఇదే. ఇది దొరకని వాళ్ళకి మాత్రమే అరటిపళ్ళు. ఇంకా దొరికే వాళ్ళు ఉంటే కనుక, అంటే ఇప్పుడు వైజాగ్ ఇటువైపు కొన్ని ప్రాంతాల్లో అయితే మీకు చక్కగా విరివిగా దొరుకుతాయి ఎప్పుడు ఏ కాలంలో పనసకాయలు. సో పనస పళ్ళ, పనస పండు అది అక్కడ కొద్దిగా చౌకగా కూడా ఉంటాయి. మనకి ఇక్కడ బోలంత రేట్ ఉంటుంది, కానీ వైజాగ్ లో అటువైపు చాలా మంచివి దొరుకుతాయి. అవునా? పండు లెక్కన ఇచ్చేయమంటారా, తొనలైనా ఇవ్వచ్చా? తొనలైనా ఇవ్వచ్చు ఒకవేళ దొరకకపోతే. సో అలా ఏదో రకంగా మొత్తానికైతే ఈ 3 రకాల వాటిలో ఏదో ఒకటి చేసి వాళ్ళని సంతృప్తి చేసుకోవటం అనేది పెద్దది. ఇదే మెయిన్. ఇంకా చదువుకోవాల్సింది ఏంటి ఈ నెలలో ఏదైనా సరే ఈ ఏకాదశికి అంటే కనుక ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీం విష్ణవే మహాభోగాయ నమః. ఓం హ్రీం శ్రీం విష్ణవే మహాభోగాయ నమః. రైట్, చాలా మంచి మంత్రం. ఆ రకంగా చదువుకుంటే అన్ని రకాల భోగ భాగ్యాలు వాళ్ళకు లభిస్తాయి. ఇది ఈ ఏకాదశికున్న నిర్వచనం. స్విచ్ వర్డ్ కూడా చెప్పండి సార్. మరి అదే స్విచ్ వర్డ్ అనేది ఏంటంటే చాలా కొద్దిగా విరుద్ధంగా ఉంది కానీ బట్ మంచిది. కాపర్ అనేది, కాపర్ ఇది అంటే మనం ఏంటంటే అన్నిటికీ పుణ్యక్రతువులన్నిటికీ కూడా రాగిని ఎక్కువగా ఉపయోగించుకోవటం అనేది ఉంటుంది. తర్వాత మనిషికి ఏదైనా సరే ఈ మిగతా లోహాలతో పోలిస్తే రాగి అనేది శరీరంలో బ్లడ్ ని కరెక్ట్ గా స్టిమ్యులేట్ చేయటం అనేది ఉంటుంది.